చిరంజీవి గారు, మీకు మరొకసారి 70 వసంతాల పుట్టినరోజు శుభాకాంక్షలు అండి. మీరు సినిమా ఇండస్ట్రీలో ఎన్ని కష్టాలు పడ్డారో, ఎన్ని బాధలు పడ్డారో, మీరు ఎంత ఎదిగారో ప్రతి ఒక్కరికి ఇన్స్పైర్ మీరు ప్రస్తుతానికి. మాలాంటి వాళ్ళు కూడా ఇన్స్పైర్. కనుక మీరు ఇటువంటి పుట్టినరోజులు ఇంకా ఎన్నెన్నో జరుపుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ చిరంజీవి గారికి అడ్వాన్స్ హ్యాపీ బర్త్డే. చిరంజీవి గారిలో చెప్పలేము, చాలా ఉన్నాయి. అతనికి వేరే అభిమానులు ఉన్నారు, ప్రాణం తీసుకున్న అమ్మాయిలు ఉండేవాళ్ళు అప్పుడు. అతనంటే పడి చచ్చిపోయేటటువంటి గర్ల్స్ ఉండేవాళ్ళు. కానీ ఇప్పుడు చెప్పలేము. చాలా ఒక మూవీ అని ఏం లేదు. ఆయన తీసిన 150 సినిమాలలో ఒక సినిమాని ఏం చెప్పలేము. చాలా బాగుంది సినిమా. ఒకదానిని మించి ఒకటిగా పోటీ పడి మరీ యాక్ట్ చేశారు. చాలా బాగా తీశారు ఏవైనా కానీ ఈ చిరంజీవి నిజంగా చిరంజీవుడై నిండు 100 ఏళ్ళు సుఖ సంతోషాలతోటి అష్టైశ్వర్యాలతో తను అనుకున్నటువంటి రంగంలో ఇంకా ఎంతోమందికి అవకాశాలు ఇస్తూ, ఇంకా ఎంతోమందికి ఉపాధిని కల్పిస్తూ నిండు 100 ఏళ్ళు ఇలా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. డాన్స్, ఫైట్స్ అండ్ కొన్ని చిలిపి డైలాగులు, హీరోయిన్లను ఆటలు పట్టించడం, ఇటువంటివి బాగుంటాయి. గ్యాంగ్ లీడర్లు అయితే ఆటలు పట్టిస్తారు, విశేషాన్ని బాగా ఏడిపిస్తారు గ్యాంగ్ లీడర్స్. ఇక చిరంజీవి మన అతిలోక సుందరి జగదేగురుడు అతిలోక సుందరి సినిమాలో అయితే 35 ఏళ్ళు అవుతుంది వచ్చి. ఆ సినిమా వచ్చినప్పుడు కూడా దాంట్లో కూడా శ్రీదేవి గారితో బాగా ఆట పట్టిస్తారు. ఇంద్రజ అంటే దేవకన్య అది ఇది అని. ఇటువంటి అంటే మరపురాని సన్నివేశాలు, మర్చిపోలేని సినిమాలు, మర్చిపోలేనటువంటి సంఘటనలో జరిగినటువంటి సినిమాలు చాలా ఉన్నాయి. ఆయన పేరుకి ఇన్నని చెప్పలేము, అన్నని అనుకోలేము. చాలా మంచి మెగాస్టార్ గారు. ఒక ప్రాణం ఖరీదు నుంచి ఒక సుప్రీం హీరో నుంచి ఒక మెగాస్టార్ నుంచి ఇప్పుడు తెలుగు సినిమా ఇండస్ట్రీని రారాజుగా ఉన్నటువంటి చిరంజీవి గారిని నేను మరొకసారి పుట్టినరోజు శుభాకాంక్షలు చెబుతున్నానండి. ఇటువంటి పుట్టినరోజులు ఇంకొక నిండు 100 ఏళ్ళు జరుపుకోవాలని మరీ కోరుకుంటున్నాను మనస్ఫూర్తిగా.